ప్రకాశం జిల్లా సహకార బ్యాంకును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా సిబ్బంది కృషి చేయాలని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య కోరారు. పీడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయం నందు జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 35 బ్రాంచుల్లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేసి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరికీ మంచి పేరు తీసుకురావాలి అంటూ సూచించారు. బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ఆధునీకరణ చేస్తామని, త్వరలోనే ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావుతో పాటు ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నట్టు తెలియజేశారు. 2026 నూతన సంవత్సరం పీడీసీసీ బ్యాంకు కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో వికసిల్లాలని, ఉద్యోగరీత్యా ఉన్నత స్థానాలు అలంకరించాలంటూ ఆకాంక్షించారు. పీడీసీసీ బ్యాంకు ద్వారా గృహ రుణాన్ని పొందిన బ్యాంకు అధికారికి చైర్మన్ చేతుల మీదుగా చెక్కును అందజేశారు. అనంతరం బ్యాంకు సిబ్బంది, బ్యాంకు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహక అధికారి పీడీవీ శర్మతో కలిసి డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య కట్ చేశారు. ఈ సందర్భంగా పీడీసీసీ బ్యాంకు 2026 నూతన సంవత్సర డైరీతో పాటు క్యాలెండర్ను వారు ఆవిష్కరించారు. జిల్లాలోని వివిధ శాఖల నుంచి విచ్చేసిన బ్యాంకు ఉద్యోగులు చైర్మన్ సీతారామయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మనం జరుపుకుంటాం. మన సహకార బ్యాంకు మరియు సహకార కుటుంబ సభ్యులతో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకొని ఈరోజు మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా మన యొక్క జిల్లా బ్యాంకు చైర్మన్ గారి కామిపల్లి శ్రీ కామిపల్లి సీతారామయ్య గారికి హృదయపూర్వక స్వాగతం. All our staff should be happy in this 2026. తర్వాత యూనియన్స్ వాళ్ళు బ్యాంకులో ఫస్ట్ హౌసింగ్ లోన్ ఇచ్చాము. 50 లక్షలు స్టాఫ్ ఫస్ట్ శాంక్షన్ బాగా ఇప్పిస్తాం. అంటే మేము ఫస్ట్ లోన్స్తోనే స్టార్ట్ చేసామని అనుకోవద్దు. ఆఫీస్కి వస్తాను. ఇట్లా థ్యాంక్ యూ అండి. అలా చూడు పురస్కరించుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి నేను at least in this 3.5 months I want to put before all of you. You are one among the ones in the society. No, I don't want the bank PDCC. Today we are having the chairman another. This కూడా చెప్పే విషయం ఒకటే. ఒకటంటే సార్ మనం స్పెషల్గా కలిసి చేయడం ఓకే సార్. 2026 సంవత్సర నూతన అందరూ కష్టాల మధ్య యొక్క థ్యాంక్ యూ సార్. కేక్ కటింగ్ గవర్నమెంట్ చైర్మన్ గారి చేతుల మీదుగా, సేవ్ గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. కుర్చీ తెచ్చుకో, నువ్వు కూడా నుంచో, సరిపోదు నీకు. ఇట్లా లేకపోతే ఇట్లా
థ్యాంక్ యూ సార్. PDCC బ్రాంచ్ ఆఫీస్ గౌరవ చైర్మన్ గారు మరియు మన బ్యాంక్ సిఇఓ గారి చేతుల మీదుగా PDCC బ్యాంక్ క్యాలెండర్ ఆవిష్కరణ. మేడం గారు ఇటు చూడండి ఫోటో. ఇప్పుడు గౌరవ చైర్మన్ గారు మరియు బ్యాంక్ సిఇఓ గారు మన బ్యాంక్ డీజీఎం అండ్ ఏజీఎంస్ చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ చైర్మన్ గారు మరియు బ్యాంక్ సిఇఓ గారి చేతుల మీదుగా జరుపుతున్నారు. డైరీ కూడా చాలా బాగుంది. ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వచ్చి ఉన్నారు. పట్టుకోండి సార్, పట్టుకోండి చూడండి సార్. ఓకే సార్. డైరీ ఆవిష్కరణ కార్యక్రమం చేసి PDCC బ్యాంక్ రిటైర్డ్ స్టాఫ్ ఇట్లా నువ్వు సరిపోతుంది. ఈరోజు ఈ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నా కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేద్దామని వారు వచ్చినందుకు వారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ముందు మన బ్యాంక్ సిఇఓ గారు, మన బ్యాంక్ గౌరవ చైర్మన్ గారు అయినటువంటి సీతారామ గారికి పూర్తి బ్యాంక్ స్టాఫ్ తరఫున మన గౌరవ సిఇఓ గారు చైర్మన్ గారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి ఉన్నారు. చైర్మన్ గారిని సత్కరిస్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా చీఫ్ మేనేజర్ శంకర్ గారికి శాంక్షన్ చేసి ఉన్నారు. ఆ చెక్కుని గౌరవ చైర్మన్ గారు శంకర్ గారికి అందజేస్తున్నారు. చెప్తాం, బ్రాంచ్ వైజ్గా రండి. ఫస్ట్ ముళ్ళమూరు బ్రాంచ్ నెక్స్ట్ గిద్దలూరు బ్రాంచ్ మేనేజర్ అండ్ సూపర్వైజర్. తదుపరి తల్లుపాడు బ్రాంచ్ వచ్చారా? మేనేజర్. వచ్చేస్తున్నాం 15 నిమిషాలు. నెక్స్ట్ బేస్తవాడపాడు బ్రాంచ్ మేనేజర్ అండ్ సూపర్వైజర్. చూడండి సార్, చూడండి. తిరుపతిపురం బ్రాంచ్ మేనేజర్. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్
ఏం పెట్టి సార్ నేను కంటిన్యూ కొట్టేసేస్తున్నా. పి నిర్మాణ బ్రాంచ్ మేనేజర్ గారు చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈస్ట్ గంగవరం బ్రాంచ్ మాధవరావు టంకూర్ బ్రాంచ్ మేనేజర్ గారు చూడు సార్. కారంచేడ్ బ్రాంచ్ మేనేజర్ అండ్ సూపర్వైజర్ చూడు గుడ్ మార్నింగ్ అండి. అందరూ మన స్టాఫ్ అందరూ కూడా మన చైర్మన్ గారిని సిఇఓ గారిని విచ్ చేయడానికి స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం. ఒక్కొక్కళ్ళు కింద మనం గ్రూప్స్ ఏర్పాటు చేసాం, తీసుకొని వచ్చి అందరూ యథార్థిగా ట్రీట్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకోల్ బ్రాంచ్ మేనేజర్ తదుపరి ఒంగవరం గ్రామం నుండి టీడీపీ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ బాలకోటి గారు, పంచాయతీ ప్రెసిడెంట్ టీడీపీ నాయకులు చిన్న గారు గౌరవ చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సార్ ఇటు చూడండి. హలో మేనేజర్ సూపర్వైజర్ సునైన మేడం గారు, భవానీ మేడం గారు, బోర్నాల బ్రాంచ్ నుండి మేనేజర్ సూర్యనారాయణ గారు చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ పర్చూర్ బ్రాంచ్ మేనేజర్ అండ్ సూపర్వైజర్ ఉప్పుకొండల బ్రాంచ్ నుండి శ్రీకాంత్ రెడ్డి గారు మేనేజర్ గారు అయిపోవచ్చింది. చైర్మన్ గారికి సిఇఓ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రావణోతుల బ్రాంచ్ రహమాన్ గారు అండ్ శివారెడ్డి శివకోటేశ్వరరావు గారు, కొట్టవరం చైర్మన్ సుబ్బారావు గారు గౌరవ చైర్మన్ గారికి సిఇఓ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఓకే సార్. నెక్స్ట్ మార్కాపురం బ్రాంచ్ మేనేజర్ అండ్ సూపర్వైజర్ గారు గౌరవ చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఓకే సార్. నెక్స్ట్ అద్దెక్ బ్రాంచ్ మేనేజర్ సుబ్బయ్య గారు గౌరవ చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లాయర్పేట బ్రాంచ్ మేనేజర్ గారు సూపర్వైజర్ గారు మేడం గారు సైడ్ బ్రాంచ్ నుండి మేనేజర్ అండ్ సూపర్వైజర్ గారు గౌరవ చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ పొదులు బ్రాంచ్ మేనేజర్ గారు చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హెడ్ ఆఫీస్ నుండి ఆర్ఎంసీ రికవరీ సెక్షన్ సంపత్ గారు చైర్మన్ గారికి, వెనక రావాలి ఒక్క రెండు ఫ్లాష్ వస్తుంది. క్షేమగుర్తి బ్రాంచ్ మేనేజర్ రమణ కుమార్ గారు గౌరవ చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వెళ్ళడా ఓ ఎక్కువ కురిచేడు నుండి శ్రీకాంత్ రెడ్డి గారు చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సింగరాయకొండ బ్రాంచ్ మేనేజర్ గారు మోహన్ గారు చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దర్శ బ్రాంచ్ నుండి మేనేజర్ కోటేశ్వరరావు గారు, సూపర్వైజర్ గారు యోగేశ్వరరావు గారు చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్ఎంసీ నుండి మాల్యాద్రి గారు చైర్మన్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ టౌన్ బ్రాంచ్ అండ్ కే రోడ్ సూపర్వైజర్ గారు చైర్మన్ గారు అండ్ సింహరావు గారి చేతుల మీదుగా వెళ్ళడా ఇటు చూడు సెంట్రల్ ఆఫీసర్ గౌరవ చైర్మన్ గారికి మరియు సిఇఓ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఓకే మేడం. దగ్గర ఓకే సార్. చూడండి సార్. ఇంకెవరైనా బ్రాంచ్ వారు మిస్ అయ్యి ఉంటే వారు కూడా వచ్చి ఓకే సార్. అటు స్తంభం కాడికి తీసుకెళ్తావు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చూడండి సార్. ఇంకెవరైనా కార్యక్రమం జరుగుతుంది. ఏపీసీసీబీఏ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఉంది కాబట్టి అసోసియేషన్ సభ్యులందరూ కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఓకే సార్. లోకనాథ్ ఇటు చూడు. ఓకే. వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతిస్తూ ఈ నూతన సంవత్సరం మనందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యంతో ఉండాలని, మీరు ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ స్థితి నుంచి ఇంకా మీకు పై స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే మనం బ్యాంకు చైర్మన్గా మనని అంటే నన్ను అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి మనం చాలా వరకు మన సిఇఓ గారి కృషితో, అలాగే మన 35 బ్రాంచీల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క కృషితో, అంటే వాళ్ళు మన సిఇఓ గారికి సహకరించి సిఇఓ గారు అనుకున్నటువంటి అంటే ఆ షెడ్యూల్, అంటే ఎట్లా మనం బ్యాంక్ని ప్రతి ఒక్క దానిలో అంటే డిపాజిట్స్లో కానీ, తర్వాత బిజినెస్లో కానీ, తర్వాత అంటే ఆ డెవలప్మెంట్లో బ్యాంక్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి, తద్వారా చైర్మన్ గారికి ఒక పేరు తీసుకొని వచ్చి అట్లాగే
మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 13 మంది ఎమ్మెల్యేలకి ఒక మంచి పేరు తీసుకురావాలా, మన బ్యాంక్ని అభివృద్ధి పదవులు నడుపుకుంటూ అనుకొని ఆయన తీసుకున్నటువంటి ప్రతి ఒక్క దానికి మీలాంటి వాళ్ళు కూడా సహకరించి ఈ బ్యాంక్ని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకొస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు కోఆపరేటివ్ సెక్టర్ కోఆపరేటివ్ అంటేనే కొద్దిగా నెగటివ్గా ఆలోచించేటువంటి ప్రజలు కొన్ని సంఘటనలు ప్రతి ఒక్క దానిలోనూ జరుగుతూ ఉంటాయి. అంతంత మాత్రాన కోఆపరేటివ్ సెక్టర్ మొత్తాన్ని తప్పు పెడితే మనం దాన్ని తప్పు పట్టలేము. మనం చేసే దానిలోనే మనం ఆ కోఆపరేటివ్ సెక్టర్ని మనం మంచి మార్గంలో నడుపుకొని మనం మంచి స్థితిలోకి రావాలని కోరుకుంటూ, అట్లాగే నేను వచ్చిన తర్వాత నాకు తెలిసి ఉద్యోగస్తులందరూ కూడా చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ అట్మాస్ఫియర్ తీసుకొని బ్యాంకులో ఉన్నటువంటి మన సెంట్రల్ బ్యాంక్లో ఉన్నటువంటి ఆఫీస్ని కూడా కొద్దిగా అట్మాస్ఫియర్ లోపల ఉన్నటువంటి ఆ పాత బీరువాలు ఇవన్నీ కూడా మార్చేసుకొని ఇంకొక ఈ నెలలోనే మన ప్రీతమ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా, అలాగే అందరినీ పిలుచుకుందాం, ఎవరైతే వచ్చారో వాళ్ళ చేతుల మీదుగా మనం లోపల ఉన్నటువంటి మన బ్యాంకుని మళ్ళా రీఓపెన్ చేసుకొని వాళ్ళ ద్వారా ప్రజల్లోకి ఒక పాజిటివ్ మెసేజ్ మనం పంపించాలని బలంగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన CEO గారు మన బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బందికి లోన్లు ఇవ్వడం కానీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఆ లోన్తో పాటు లయబిలిటీ ఇన్సూరెన్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఏదన్నా పొరపాటున ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాళ్ళు పే చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసేట్టుగా అది కూడా మాట్లాడుతున్నారని చెప్పారు. చాలా సంతోషం. ముందు మనం ఒక మంచి పొజిషన్లో ఉండి బ్యాంకులో మనం ఒక ఆరోగ్యంగా మనం మంచి పొజిషన్లో ఉండి కనుక చేసుకుంటూ వెళ్తే మనం కూడా ప్రజలకి చేరువవుతాం, వాళ్ళకు కూడా బాగా చేయగలుగుతాం. ఇట్లా ఏం చేయాలనేది ఆయన ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారంగా మిమ్మల్ని అందరినీ కలుపుకొని వెళ్తూ ఉన్నారు. ఆయనకి బాగా మీరందరూ సహకరించి బాగా మంచి పేరు తీసుకొచ్చుకోవాలి. నా తపనంత అంతే. రాబో రోజుల్లో ఇంకొక సంవత్సరంలో కృష్ణా జిల్లా తర్వాత మన ప్రకాశం జిల్లా ఉండాలని నా కోరిక. నేను అక్కడ ఆ పొజిషన్లోకి వెళ్తే, నేను ఆ స్థితిలో ఉన్నానంటే మీరు కూడా ఆ పొజిషన్లో నేను ఉన్నానంటే మీ ద్వారానే కదా. సో మీరు కష్టపడితేనే నేను ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాను, మనం ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం. సో అప్పుడు మీరు కూడా ఒక వ్యక్తి ఎక్కినట్టు ఉంటుంది. మనల్ని ఎవరు కూడా ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు బాగలేదనే మాట అనేది రాకుండా పోతుంది. తద్వారా నాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అందరూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్దామని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లానే ప్రతి కుటుంబం ఆయురారోగ్యంతో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్తున్నానంటే ఆపర్చునిటీ మే కమ్ ఇన్ ఎనీ మేనర్ ఫ్రమ్ ఎనీ సైడ్, బట్ see that you are prepared in all sorts to accept that opportunity. Opportunity may come in the form of a recovery. 2 నిమిషాలు ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక బారోవరు ఒక 2 నెలల క్రితం నా దగ్గరకు వచ్చి 2015 నుంచి ఉన్న NPAని కట్టడానికి నాకు ఇంకో 2 నెలలు టైం అడిగారు. నాతో పాటు మా రికవరీ AGM బాలాకుమారి గారు క్యాబిన్లోనే ఉన్నారు. మీకు తెలుసు మనం ఏం మాట్లాడాం. బ్యాంక్కి వెయిట్ చేయాల్సినంత టైం చేసేసేది, ఇంకా ఏమి టైం ఇవ్వలేదు. చక్కగా మీ స్థలాన్ని మాకు ఇచ్చేసి మేము వెళ్ళిపోండి సార్, నమస్తే, ఇది తప్ప మేము వేరే మాటే మాట్లాడలేదు. మీకు ఎవరికి తెలియదు, టౌన్ బ్రాంచ్లో ఆ NPA is more than 10 years old. It was recovered in less than 1 month.
నాట్ స్మాల్ అమౌంట్, ఇట్ ఇస్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్, మోర్ దాన్ 20 lakhs. నేను గొప్పగా చెప్పట్ల, ఆపర్చునిటీ మనకు అలా వచ్చింది, ఆపర్చునిటీ మనం వాడుతాం. ఆ ఆపర్చునిటీ ఇవాళ కోటేశ్వరరావు డిపాజిట్ బాలకుమారి గారికి రికవరీ. You may come some promotion to you and some elevation to me, and ultimately the greatness goes to the bank. Ultimately the man behind this organization is none other than Sitaramaya, is going to get a very good name in the society. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్. 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్. 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.